హాయ్ అండి. పప్పు మామిడికాయ ఇలా వండితే ఇంకా పప్పు ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నట్టుగా చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే మనం పప్పు ఏదన్నా వండినప్పుడు కుక్కర్‌లో అంతా వాటర్ అంతా పొంగిపోద్ది కదా! ఇలా వండితే ఇంకా వాటర్ బయటికి రాదన్నమాట. అసలు పొంగదు. చాలా బాగా వస్తది. ఎప్పుడు పప్పు వండినా ఇలా వండండి. పప్పు అంటే అసలు పొంగదన్నమాట. ఇది ఎలా చేశాను ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలా అంటే చాలా టేస్ట్ ఉంటదండి. ఇక్కడైతే ఇంక అన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఈ పప్పు మామిడికాయ వచ్చేసి ఇంకా ఈ ఈ పీల్ చేయకూడదనమాట పైన. ఈ మామిడికాయని ఇలాగే మనం ఆవకాయ ముక్క ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకొని అయితే ఇలా పెట్టుకోవాలి. అసలు పీల్ చేయకూడదు. ఉల్లిపాయ వచ్చేసి పెద్ద ముక్కలు కట్ చేసుకొని అయితే ఉంచుకోవాలి. అలాగే కందిపప్పు శుభ్రంగా కడిగేసి అది వాటర్ వేసి నానబెట్టేసుకున్నాను ఒక గంట ముందే. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని ఇప్పుడైతే అందులో పప్పుకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలి. తాలింపుకి వచ్చేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ తాలింపు అయితే వేసుకోవాలన్నమాట. ముందు ఇలా తాలింపు పెట్టుకుని వేసుకోవడం వలన అసలు మనం పప్పు కుక్కర్లో వండితే అస్సలు పొంగదండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇందులో మనం తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా ముందు తాలింపు పెట్టడం వలన అస్సలు పప్పు అనేది పొంగదు. అదే మనం మామూలుగా పెడితే ఎలాగన్నా పొంగిపోతుందన్నమాట. ఇక్కడ అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇంకా పెద్దగా కట్ చేసుకున్న ముక్కలైతే ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకోవాలి. ఇలా పప్పు టమాటా అవనివ్వండి, పప్పు మామిడికాయ అవనివ్వండి, ఇలా ఉల్లిపాయ కొంచెం పెద్ద ముక్కలు కోసుకొని అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడైతే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీని. అదే కుక్కర్‌లో లేకుండా మామూలుగా తాలింపు పెట్టినట్లయితే ముందుగా తాలింపు పెట్టేసి లాస్ట్ అయితే అన్నీ ఉడికిన తర్వాత, పప్పు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసి తర్వాత ఉప్పు, కారం లాస్ట్‌లో వేయండి. అలా కూడా చేసుకోవచ్చు. ముందు తాలింపు పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఈజీగా అయిపోతుందన్నమాట పప్పు అనేది. ఇక్కడ అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇంక అందులో ఒక్క టమాటా అయితే వేస్తున్నాను. నేను 2 మామిడికాయలు వేస్తున్నాను కనుక ఒక్క టమాటా వేసుకున్నాను. అదే ఒక్క మామిడికాయ వేస్తే 2 టమాటాలు వేసుకోండి. అంటే కొంచెం పులుపు అప్పుడే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసేసుకుని కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నానండి. మనం ఇలాగ పచ్చళ్ళు పెట్టుకున్న ఇలాగ పప్పు రసం అలాంటివి పెట్టినప్పుడు ఇంగువ కంపల్సరీ వాడుకోండి. చాలా మంచిది. అంటే కడుపు ఉబ్బరం చేయకుండా, కడుపు నొప్పి రాకుండా ఉంటదన్నమాట. చక్కగా డైజెషన్ అవుతది. ఇంక తర్వాత వచ్చేసి కొంచెం కారం అయితే కొంచెం 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఎందుకంటే దీనికి పులుపు తగ్గ కారం కూడా వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఇంకా మామిడికాయ ముక్కలు కూడా ఇలా వేసుకోండి. మాకు అలా పీల్ చేయకుండా ఇష్టం లేదు అనుకుంటే మామూలుగా వేసేసుకోండి. అలా కూడా బాగానే ఉంటుంది. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనం ఆవకాయ పచ్చడిలో మన ఆవకాయ ముక్క వేసుకొని తిన్నట్టు చాలా బాగుంటుంది. మనం చేపల కూరకు కూడా ఇలాగే వేసేస్తాం కదా! ఇలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. లేదు మాకు నచ్చలేదు అంటే పీల్ చేసుకుని వేసుకోండి. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ నానబెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకుంటున్నాను. చక్కగా నానిపోయింది. వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఇంకా కొంచెం ఇందులో వాటర్ అయితే పడుతుందన్నమాట. మనం నానబెట్టిన వాటర్ కాకుండా ఇంకొంచెం 1.5 గ్లాసు నీళ్ళైతే ఇంకా వేయవలసి వచ్చింది నాకైతే. మీరు చూసుకుని అయితే వేసుకోండి. మీకు తెలిసిపోతుంది కదా! ఇక్కడ అన్నీ వేసేసినట్టే. ఇంక ఇలా మూత పెట్టేసుకొని అయితే ఇంకా 3 విజిల్లు అయితే వేయించుకోండి. నేను కుక్కర్ కూడా విజిల్ వేసేటప్పుడు చూపిస్తాను. అస్సలు కొంచెం కూడా పొంగదు. మీరు కూడా చూసారా పప్పు అస్సలు పొంగలేదు. మనం కుక్కర్‌లో పప్పు పెట్టాలంటేనే భయపడతాం. ఎందుకంటే స్టవ్ అంతా పాడైపోతుంది, పొంగిపోతుంది. ఎంత తక్కువ వాటర్ వేసినా కూడా ఈ ప్రాబ్లమ్ అయితే అందరూ ఫేస్ చేస్తారండి. కాకపోతే ఇలా తాలింపు పెట్టేసుకుని పప్పు వండినట్లయితే ఇంక అస్సలు పొంగదన్నమాట. ఒకసారి ట్రై చేయండి. చాలామందికి తెలుసు, కొంచెం మందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అంటే పప్పు మామిడికాయ ఇది కూడా ఒక వంట అని అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి చూడొద్దు. తెలియని వాళ్ళు చూసేయండి. పైన అయితే నెయ్యి, కొత్తిమీర వేసుకుంటే పప్పు మామిడికాయ ఆవకాయ ముక్కలాగా రెడీ అండి.